అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, పెద్దలు వసంత నాగేశ్వరరావు గారికి, వడ్డే శోభనేశ్వరరావు గారికి, ఎరపతినేని శ్రీనివాసరావు గారికి, అలాగే మురళీమోహన్ గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, తానా పాస్ట్ ప్రెసిడెంట్ జైతాళ్ళూరి గారు, సతీష్ వేమన గారు, వీరందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానితో పాటు వేదిక కింద ఉన్నటువంటి మీ అందరికీ కూడా రకరకాల దేశాల నుంచి, అమెరికా నుంచి కావచ్చు, కెనడా నుంచి కావచ్చు, లండన్ నుంచి, రష్యా నుంచి ఇప్పుడే చెప్పారు, అలాగే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కమ్మ సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమ్మవారి సమైక్యతకు ప్రతిరూపం ఈ కేజీఎఫ్, కమ్మవారి సంఘటిత శక్తికి ప్రతిబింబం కేజీఎఫ్, కమ్మవారి సేవా దృక్పథానికి ప్రతీక ఈ కేజీఎఫ్. ఈ కేజీఎఫ్ ఒక మహా వ్యవస్థగా మారి లోకల్ కళ్యాణం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం పనిచేయాలని, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి వికాసం కోసం కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమ్మవారి గురించి ఏ సభలో మాట్లాడాలన్నా కొంచెం గర్వంగానే ఉంటుంది. కమ్మవారిలో మహానుభావులు పుట్టారు, యుగ పురుషులు పుట్టారు. వారు కేవలం కమ్మవారి గౌరవాన్ని పెంచడమే కాకుండా మన తెలుగువారి గౌరవాన్ని దేశానికి చాటారు. అంతేకాకుండా ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పారు. సో తెలుగు భావితరాలకు బాటలు వేసినటువంటి నేతలకు, అధినేతలకు, కారణ జన్ములకు, కర్మయోగులకు పుట్టినిల్లు ఈ కమ్మ సామాజిక వర్గం. రంగం ఏదైనా, అది రంగమైన రణరంగమైన కమ్మవారు ముందున్నారు. అది విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, ఇలా ఏ రంగంలో అయినా వారు ముందుండడానికి కారణం వారికి ఉన్నటువంటి శిక్షణ, క్రమశిక్షణ, పట్టుదలగా పనిచేసేటువంటి తత్వం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేటటువంటి తత్వం. ఈ క్యాలిబరీ వీటన్నిటి ఉండడం వల్లనే ఈ కమ్యూనిటీలో వారు ముందుండడం జరుగుతూ ఉంది. మాట తప్పని తత్వం, మడమ తిప్పని మనస్తత్వం, నిస్వార్థ సేవాభావం, నిజాయితీ నిండిన స్వభావం, ఈ అన్ని గుణాలు ఉన్నవారే ఈ కమ్మవారు. కమ్మవారు అంటే అమ్మ గురించి, అమ్మ ఎంత తీయగా ఉంటుందో ఈ కమ్మవారు అని చెప్పుకోవడానికి కూడా అంతే తీయగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ కేజీఎఫ్ ప్రపంచంలో ఉన్న తెలుగువారి వికాసం కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి నిర్వాహకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిరంజన్ గారు. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ కళానిధి వీరాస్వామి గారు, తమిళనాడు ఎంపీ.